మొన్నటిదాకా సౌదీ అరేబియా, దుబాయి, కువైటు ఇట్లాంటియన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే దేశాలు. ఎందుకని? ఒక రకంగా అక్కడ టూరిజం బాగా ఉండేది. మనోళ్ళు పోతా ఉండేవాళ్ళు. అట్లాగే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంటు, సర్వీసెస్ డెవలప్‌మెంటు, ఆయిల్ వ్యాపారాలు, ఇట్లా ఇండస్ట్రీస్ ఇయన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అక్కడ బోలెడన్ని ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల్లో చదువుకున్న వాళ్ళకి ఒక పక్కన, చదువు రానటువంటోళ్ళకి కూడా ఈ దేశంలో ఉన్నటువంటోళ్ళు అక్కడ పని మనుషులుగా వెళ్ళినా సరే బాగా సంపాదించుకోవచ్చని వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువున్నారు. ఇప్పుడు యుద్ధం బిగినయినప్పటి నుంచి కువైట్‌లో దగ్గర నుంచి ఇటు అన్ని చోట అంటే ఒక పక్కన గ్యాస్ దెబ్బతిన్నాయి. పెట్రోలు బ బంకులు పెట్రోల్ నిల్వలు దెబ్బతిన్నాయి. అలాగే ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకే డబ్బులు లేదు. ఆదాయం పడిపోయింది. టూరిజం తగ్గిపోయింది. దాంతో అక్కడకి వెళ్ళి రోజువారీ పనుల మీద ఆధారపడేటటువంటి వాళ్ళకి అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. డిపోర్టేషన్ నడుస్తుంది. ఈ డిపోర్టేషన్‌లో అత్యధిక లాస్ ఎవరికయ్యాయంటే కువైట్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని పంపించేస్తున్నారు. 8,000 మందిని డిపోర్ట్ చేస్తున్నారు. దుబాయ్ అదే బాటలో ఉంది. సౌదీ అరేబియా అదే బాటలో ఉంది. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటిదాకా కూడా విదేశాల్లో బతకడం అంటే ఈ అరబ్ కంట్రీస్‌లో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు పంపించి వేయబడుతున్నారు.